లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి రన్న 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 వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. సముద్రంలో ఉండేటివి నీళ్లు, సక్సెస్ కి అర్థం రా వైజాగ్ ఆడవాళ్ళు. కొండపై ఉండేటివి రాళ్ళు, కొండంత ధైర్యాన్ని ఇచ్చేది స్టీల్ క్లబ్ ఆడవాళ్ళు. గాయాన్ని చేసేది ముళ్ళు, ఎలాంటి గాయన మాయం చేసేది ఆంధ్ర ఆడవాళ్ళు. ఒక క్రేజీ క్వశ్చన్ అడుగుతున్నా, క్రేజీ క్వశ్చన్ కి క్రేజీగా ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే యార్ దొరికిన సంతల ఇదే అని ఎవరిని చూసి ఎప్పుడు అంటారు? సమ్మర్ లో కూడా మా ఆయన గంటకి చాయ్ అడిగితే ఇదెక్కడ సంతరా బాబు నాకు దొరికింది అనేసి అనుకుంటాను. సమ్మర్ అయినా రైనీ సీజన్ అయినా గంటలు షాపింగ్ చేసినప్పుడు లేదు, కానీ మేము గంటకి చాయ్ అడిగితే తప్పైందా? మా ఎదురింటి ఆవిడ సంతలో సెంటు బాటిల్ కొనేసి మా తమ్ముడు ఫారిన్ నుంచి సెంట్లు పంపించారు బాగుందా అని ఫోజ్ అనమాట. అప్పుడు అనుకుంటూ ఉంటాను నేను, ఇదెక్కడ సంతరా బాబోయ్ అని. కొనుక్కున్నదేమో 20 రూపాయలు రోడ్డు మీద, 20 రూపాయలు సంతలో కొనుక్కుంటది, పెట్టేదేమో 2000 dirhams in Dubai, ఫారిన్ నుంచి మంచి వాసన వస్తుంది అని చెప్తారు. పిల్లలు పండగ పూట చికెన్ బిర్యానీ చేయమని అడిగినప్పుడు అనిపిస్తుంది ఏడ దొరికిన సంతరా బాబోయ్ అని. మాకు చికెన్ బిర్యానీ ఉంటేనే కదా మా పండగ. మా పిల్లలకైతే అదే, ఎవరికన్నా అదేనమ్మా. మీరు చేస్తారా చికెన్ బిర్యానీ? నార్మల్ గా చేస్తాను, పండగ పూట అయితే చెయ్యం. ఆ పండగ పూట వద్దులే, గానీ నేను ఇక్కడ ఇంకొక 2-3 రోజులు ఉంటానమ్మా. మీరు ఎప్పుడన్నా అంటే ఫోర్స్ చేయట్లేదు. అరే పర్వాలేదు, మా ఇంటికి వస్తే అన్ని రకాలు చేసి పెడతా. ఒక్క నిమిషం, చికెన్ బిర్యానీ చేస్తాను. ముందే మనం వరల్డ్ కప్ ఇచ్చి పడేద్దాం. అరే కప్పిరా, వద్దంటే కూడా తెస్తా అంటారు కాబట్టి మీకు మా మా హస్బెండ్ బయటకు తీసుకెళ్దామని ఆయన నేను ఎప్పటి నుంచి అంటుంటే అనుకోకుండా ఆయన తరపు చుట్టాలు వచ్చేసారు. ఎక్కడి నుంచి వచ్చారా బాబు, కనీసం ఇప్పుడైనా బయటకు తీసుకెళ్తున్నారు, కానీ హ్యాపీనెస్ అంతా మొత్తం ఆయన తరపు చుట్టాలు వస్తే మీరు ఎలకల మందు తీస్తారు కదా బయటికి, తీయలేదా? నెక్స్ట్ టైం ప్లాన్ చేయండి, దగ్గర కూడా రారు. రండమ్మా, రండి. అనయ్య సంవత్సరం మొత్తం ఫ్రీ భోజనాలు పెడితే ఆడవాళ్ళందరం లైన్ గా కడతాం. అప్పుడు వడ్డించే వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడన్నారు సంతలు అందరూ వచ్చారు అనుకుంటారు. నువ్వు ఫ్రీ భోజనం అన్నందుకు కాదమ్మా, అది చెప్పే ముందు నన్ను అన్నయ్య అన్నావు చూడు. ఎందుకంటే వంట ఉండదు కదేటి, మనకి ఫ్రీగా దొరికితే ఏది వదలంగా. రామ్మా, నేనే నీకోసం ఫ్రీగా. రేపు మన పెద్దక్క చికెన్ బిర్యానీ తీసుకొస్తుంది. ఏడికి ఇంత మటన్ బిర్యానీ, ఇంత చికెన్ బిర్యానీ ఫ్రీ. మా ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. మేడం మీ పేరు? నా పేరు శైలజ. నాకు తెలిసి మీరు ఒక స్టైల్ ఇమిటేట్ చేశారు, బ్రహ్మానందం గారిని కదా.
అలా అనుకోబోయి ఇలా వచ్చింది. ఏ హీరోలాగా ఇమిటేట్ చేద్దాం అనుకున్నారు? అది వద్దులేండి, చెప్తే మళ్ళీ ఆయనకి ఆయన చెడ్డ feel పేరు అవుతాడు. వస్తుంది. వద్దులేండి, వద్దులేదు. అమ్మ వాట్స్ యువర్ నేమ్? ఏం రవి తెలియబట్లా? ఆశ ఆశ రాజ్ తగ్గేదేలే. యాడ దొరికిన సంతరా ఇదే? కొంప తీసి హీరో స్టైల్ కాదు కదా, తెలుగు హీరో స్టైల్ కాదు కదా. అల్లు అర్జున్ వరల్డ్ వైడా? వెరీ వైడ్. చాలా వైల్డ్. చాలా బాగుందమ్మా. రాణి. ఏ దేశానికి రాని? ఈ దేశానికే. వైజాగ్ దేశానికి రాని. మన దేశం ఏది? అదే దేశం. మన దేశం నన్ను అడుగుతా, మీ ఆయన అడుగు. మీ దేశం ఏదో. ఇండియాకే రాణి. ఇండియాకి రాని. Yes. ఏం చేస్తుంటారు ఇండియాకి రాణి గారు? హౌస్ వైఫ్. అబ్బా, దానికన్నా పెద్ద జాబ్ ఉంటుందా? దానికన్నా కష్టమైన జాబ్ ఉంటుందా కదా. హౌస్ వైఫ్ అందరికి గట్టిగా చెప్పండి. సూపర్. ఏమో అయిందమ్మా, ఏమైందా? చేశానండి. మై నేమ్ ఇస్ పావని. ఇదేదో గోక్కున్నారు ఈడ. ఏదో చేశాను. ఏదో చేశారు. ఏం చేస్తుంటారు పావని గారు? నేను కాస్మెటాలజిస్ట్. కాస్మెటాలజిస్ట్ అంటే డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, స్కిన్ కి. స్కిన్ అండ్ హెయిర్ వెరీ గుడ్. ఇక్కడైనా క్లినిక్? వెరీ గుడ్, ఫెంటాస్టిక్. మేడం మీ పేరు? ఎవరు ఇది? ఎన్టీఆర్ గారు ఎవరు కొట్టలేదండి ఇప్పటివరకు. ఇలా దౌడలు వలిగేలాగా కొట్టలేదండి, చిన్నగా అలా కొట్టారు. అదిగో అలా గుర్తొచ్చింది కదా, ఎవరు కొట్టలేదని నేను కొట్టాను కనుక. నా పేరు మేడం, శ్రావణి. మీకు చెప్పిన అవతల గల్లీకి వెళ్ళకుండా కుక్కలు కరుస్తాయి. వెళ్ళారు. ఏమైంది మీకు అట్లా పరిగెత్తుకుంటూ వచ్చారు? నాగేశ్వరరావు గారు. అమ్మా, అమ్మా, అమ్మా. నీ కళ్ళు చెబుతున్నా. నేను ప్రేమించానని. నాగేశ్వరరావు గారు ఏడు పిల్లల మీద కొట్టింది కాబట్టి ఎన్టీఆర్ గారు. యాక్చువల్లీ నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, నాగేశ్వరరావు లాగా వచ్చి చేద్దాం. నాగేశ్వరరావు గారు కొట్టరమ్మా. ఆల్రెడీ చేస్తారు కదా. ఆల్రెడీ 4 ఏళ్ళకి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ సిచ్యువేషన్ సాంగ్. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ క్వశ్చన్ కి అండ్ థర్డ్ క్వశ్చన్ కి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ 2 విగ్గులు ఉన్నాయి, తీసుకొస్తారు. మీరు పెట్టుకోకుండా మీ అవతల పార్టిసిపెంట్ కి పెట్టాలి. ఎవరికైతే పెడుతున్నారో వాళ్ళు చేతితో అడ్జస్ట్ చేయొద్దు, చేతులు వెనకాల పెట్టుకోవాలి. మీ చేతితోని వాళ్ళు పెట్టేటప్పుడు ముట్టుకున్నారా డిస్క్వాలిఫైడ్, అవతల టీమ్ కి వెళ్ళిపోతుంది పాయింట్. మీరు పెట్టిన తర్వాత కరెక్ట్ గా ఫిక్స్ అయింది అన్నప్పుడు నా చేయికి హైఫై కొట్టాలి. అప్పుడు ఎవరైతే మొదటగా పెడతారో కరెక్ట్ గా పెడతారో ఆ టీం ని క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ అయితే మీ ఇద్దరు వెళ్ళాలి. 3, 2, 1 గో. ముట్టుకున్నావు. భలే సెట్ అయిందండి మీకైతే. ఓకే, సో జాపనీస్ భాషలో ఆడవాళ్ళు మీకు జోహార్లు స్వాగతం అన్నదానికి హచ్కు పుచ్చుకు పుచ్చుకు హచ్కు అలా ఏమంటారు? అది చేతులు స్ట్రైట్ ఉండాలి, ఈ కాళ్ళు బెండ్ అవ్వద్దు. ఉట్టి అప్పర్ బాడీయే ఇలా కిందకి వెళ్ళాలి, తలతో పాటు అలా పైకి రావాలి. అందరు మా ఆడియన్స్ కి 5 times కంటిన్యూస్ గా ఎవరైతే ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా. 3, 2, 1 గో. మీరు సూపర్ గా చేశారు. నీదే డౌట్. మొత్తం కలిపేసినాం. కరెక్ట్ గా చెప్పు 5 సార్లు. అస్కు బుస్కు అస్కు బుస్కు. అచ్చుకు బుచ్చుకు బుచ్చుకు హచ్చుకు. అచ్చుకు బుచ్చుకు బుచ్చుకు అచ్చుకు. ఎవడు అమ్ముతాడు? సో ఫస్ట్ పెట్టింది మీరే అండ్ మీరు చేయితో పట్టుకున్నారు. సో మీ టీం అడుగుతున్నా, జాగ్రత్త వినండి. హీరో ఒక దాదా, కానీ డాక్టర్ అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నని నమ్మిస్తాడు. అది నిజం కాదని తెలిసిన వాళ్ళ పేరెంట్స్ తను డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు. ఒక కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడ లవ్ ఫెయిలియర్ అయిన అబ్బాయి సూసైడ్ చేసుకోవడం వచ్చి హాస్పిటల్కి వచ్చాడు. ఆ సీన్ చూసి ఆయన్ని మోటివేట్ చేస్తాడు. అప్పుడు ఒక పాట వస్తుంది. అది ఏ పాట? మోటివేట్ చేయడానికి పోతుండంటే చైల 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 నేను వెంట పెట్ట పిల్ల పేరు లైలా. హోయిలా హోయిలా హోయిలే హోయిలా నడక చూస్తే చిక్కుబుక్కు రైలా. లేదు రైట్సా. చైల 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 నేను వెంట పడ్డ పిల్ల పేరు లైలా. దాని కోడి
సెకండ్ పాయింట్ కోసం ఇటువైపు నుంచి లాస్ట్ సిస్టర్ అండ్ ఇక్కడ నుంచి పెద్దమ్మ. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. మంచిగా పెట్టండి, మీకు ఎలా పెట్టండి, మీకు ఎలా పెట్టింది, తను ఎలా పెట్టారు మీరు? అయ్యో చాలా చండాలంగా పెట్టారు. కొరియా భాషలో అందరికి టీవీ చూస్తున్న వాళ్ళకి స్వాగతం అనాలంటే డింగు టక్కు డింగు టక్కు డింగు టక్కు అని తిరుగుతూ ఉండాలంట. అప్పుడు వాళ్ళకి స్వాగతం చెప్పినట్టు. ఓకే, తల ఊపాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ జంప్ చేయాలి. 3, 2, 1 గో. డింగు టక్కు 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 డింగు టక్కు. హీరో ఈ సినిమాలో చాలా పిరికివాడేమో అని అనుకుంటుంది హీరోయిన్. ఒక సీన్ లో కొంతమంది హీరో చెల్లెల్ని ఏడిపించాడని హీరో ఆ విలన్స్ ని కొట్టి వాళ్ళని కాపాడతాడు. హీరోయిన్ అది చూసి ఓ హీరో పిరికివాడు కాదు, చాలా ధైర్యవంతుడు, ప్రేమిస్తే ఇలాంటి వాడిని ప్రేమించాలి, పెళ్లి చేసుకుంటే ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఒక పాట పాడుతుంది. ఏ పాట? వేర్ ఇస్ ద పంచకట్ట, వేర్ ఇస్ ఇంట్లో చెల్లెళ్ళు చెల్లెళ్ళే మరి ఇంకా అమాయకంగా అతను తప్ప ఇంకెవరు లేరు. అమాయకంగా? అబ్బో అమాయకంగా. చేసింది అక్కడే. చెప్పండమ్మా. కొరమీనా నేను కోసుకుంటా ఇయ్యాలా, పొయ్యి మీన మరిగింది మసాలా. రైట్ ఆన్సర్. విగ్గులు తీసేసా. ఇప్పుడు కూత ఇవ్వాలి. అంటే ఒక బజర్ లాగా నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ తెలుసు అని అంటే కూత ఇవ్వాలి. మీ కూత ఏంటి? ఎవరైతే కూత గట్టిగా ఇస్తారో వాళ్ళని అడుగుతా. హీరో బాగా డబ్బున్న ఒక ఇంటి బిడ్డ, కానీ వాళ్ళ చిన్నాన్న వల్ల ఆస్తి మొత్తం పోయింది. అప్పుడు హీరో బాగా కష్టపడి తనకున్న భూమిని తవ్వి మళ్ళీ డబ్బుల్ని సంపాదిస్తాడు. అప్పుడు పాట వస్తుంది. ఆ పాట పాడాలంటే కూత ఇవ్వాలి. వెరీ గుడ్. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం, ఎక్కుతలు పెట్టు కొండలు కొట్టు డింగొట్టు మంచ నరసింహ. రజనీకాంత్ గారికి వారి అభిమానులకి నా క్షమాపణలు. రౌండ్ అయితే గెలిచారు. 3000 రూపాయలు. వెరీ గుడ్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇక్కడ నా ఎదురుగా 6 కప్పులు ఉన్నాయి అండ్ ఈ డబ్బా లోపట ఇలానే 6 కప్పులు పెట్టాం. 1 by 1 వస్తారు. ఈ అలైన్మెంట్ ని చేంజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కింద ఉన్నది కప్పు సీరియల్ పేరు సేమ్ అయితే ఆ 500 మీవి. అలా ఇక్కడ 3000 రూపాయలు ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ ఈటీవీ అంటే పిచ్చ అభిమానం. ప్రతి సీరియల్ ప్రతి షో మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు ఎవరు? చెల్లెమ్మా మైక్ తీసుకో. ఫస్ట్ అయితే ఈటీవీలో నీ ఫేవరెట్ సీరియల్ ఏంటి చెప్పు. సర్దన్ భవతి, సర్దన్ భవతి, శతమానం భవతి. స్టార్ట్ చేద్దాం ఇంకా గేమ్. నేను ఇక్కడ కొన్ని మారుస్తున్నా నీకోసం. ఓకే రెడీ. కానీ కింద ఏది కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇంకో ఛాన్స్ ఉంది. కమాన్, 3 ఛాన్సులు ఇస్తా. ఇందులోకెళ్ళి నీకు మ్యాచ్ అయింది కలిసుందాంరా. కలిసుందాంరా సీరియల్ ఈ టీవీలో ఏ టైంకి వస్తుంది? 6 గంటలకి. రైట్ ఆన్సర్. రెడ్ సారీ మేడం మైక్ తీసుకోండి. మీరు ముందుకు వచ్చి గేమ్ ఆడాలంటే ఒక కష్టమైన క్వశ్చన్ అడుగుతా. సుమా అడ్డాలో యాంకర్ పేరు ఏంటి? సుమా. రైట్ ఆన్సర్. ఒక 500 అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. 2 ఛాన్సెస్ ఇస్తున్నా నీకు. ఇంకొక ఛాన్స్ ఉంది. ఝాన్సీ కింద నుంచి 4వ కప్పు. ఇప్పుడు ఇక్కడ ఝాన్సీ ఎక్కడుందో జరుపు. ఎవరు చూడమన్నాడు?
మొట్టుకున్నావు కాబట్టి ఛాన్స్ అయిపోయింది, కానీ నాది మంచి మనసు కాబట్టి తొందరగా పెట్టు. కరెక్ట్ అది. కంగ్రాచులేషన్స్, 500 రూపీస్. ఝాన్సీలో హీరోయిన్ వృత్తి ఏంటి? లాయర్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, 500 రూపీస్. బ్రౌన్ సారీ. రండి రండి రండి. ఇప్పుడు 1 2 3 4 2000 రూపీస్. 2 ఛాన్సెస్. ఒక ఛాన్స్ అయిపోయింది అండ్ ఒక్క దాంట్లో మ్యాచ్ అయిందా అని అంటే అయింది. రాధా మనోహరం అయింది. ఈ సీరియల్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నా నేను. రాధా మనోహర్ సీరియల్లో హీరో హీరోయిన్ క్యారెక్టర్ పేర్లు ఏంటి? హీరోయిన్ పేరు రాధా, హీరో పేరు మనోహర్. రైట్ ఆన్సర్. వావ్, ఇంత కష్టమైన ఇంత ఈజీగా చెప్పేస్తాను ఏంట్రా. బ్లూ సారీ మేడం రండి. అందరిలాగానే మీకు కూడా 2 ఛాన్స్ ఇస్తాను, కానీ ఆ ఛాన్స్ రావాలంటే కష్టమైన ప్రశ్న ఒకటి అడగాలి కదా. ఈ టీవీని స్టార్ట్ చేసిన మహానుభావుడు పేరేంటి? రామోజీరావు గారు. రామోజీరావు గారు. రైట్ ఆన్సర్. ఇప్పుడు 1500 ఉన్నాయి, అందులో 2 ఛాన్సెస్ మీకు. ఆ 1500 మీరే గెలుచుకోవచ్చు. గో ఫర్ ఇట్. ఇంకొకటే ఛాన్స్ ఉంది. బొమ్మరిల్లు మ్యాచ్ అయింది. కష్టమైన ప్రశ్న ఇంకోటి. ఈటీవీ ప్రసారం స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 30 years. రైట్ ఆన్సర్. మై నేమ్ ఇస్ విశాలాక్షి. ఈటీవీలో ప్రసారం అయ్యే న్యూస్ పేరేంటి? ఈటీవీ న్యూస్. ఏ టైంకి వస్తుంది? 9 o'clock. పక్కా? పక్కా. ఆడవాళ్ళు మీకు జోహర్లు ఎప్పుడు వస్తుంది? గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్. అది కూడా తెలియదా మీకు? ఏడు మారుతో చాలా కష్టం, ఆలోచించుకో. ఈడ 2 నోట్లు యాలాడుతున్నాయి. ఇది ఇట్టు పెడితే మ్యాచ్ అయిపోతుందిగా. అదే అనుకుని నేను పట్టుకుంటున్నాను. అయిపోయింది, గేమే అయిపోయింది. నేనే పెట్టా. సో టీమ్ లో 4 ఉన్నారు. 3కి టోపీ పెట్టాము. ఆ టోపీకి ఒక బాస్కెట్ పెట్టాము. ఎవరికైతే టోపీ బాస్కెట్ లేదో వాళ్ళు అక్కడికి వెళ్ళి బాల్ రౌండ్ దాంట్లో పెట్టి ఇక్కడికి వచ్చి ఆ క్రాస్ మీద కాలు నొక్కితే ఆ బాల్ లేస్తుంది. వెనకాల 3 వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. చేతులు వాడకుండా బాస్కెట్ లో కలెక్ట్ చేయాలి బాల్ ని. ఎవరైతే బాస్కెట్ లో ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. అడుగు ముందుకు పెట్టండి. शंकर एकदम डेंजर है और एक बार आया रे बेजा रे. టైమ్ అప్. ఒక్కడు కూడా వేయలేకపోయారు. ఇప్పుడు అది తీసేసి చేతిలో పట్టుకొని క్యాచ్ చేసి లేండి. 30 seconds ఇస్తా. పెట్టిన పటాకే డబుల్ దిమాకే బడే బడు को हिलाते सोचो रे शंभो हर शंकर जातर जातर गली गली बुरा लली नारे दूर बेटा तुम मुरा गुंडे दम मुरा धुआं उड़े रुबाब को देखो रे. किरी 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 माँ की किरी 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 माँ की किरी 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 माँ की किरी किरी మీరు వేసుకున్న స్కోర్ 1 2 3 and 4.
మీ టార్గెట్ 5. స్టార్టింగ్ మాత్రం బాస్కెట్ తల మీద ఉంటుంది, దాని తర్వాత 30 సెకండ్స్ ఎక్స్ట్రా టైం. వచ్చేయండి. ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి బుగ్గల్లో పొంగాలే పట్టుచిరే కట్టాలా పట్టుచిరే కట్టాలే సిగుచుకే పెట్టాలా సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలా తాళి బొట్ట కట్టాలా పందిట్లో పిల్లని చేయబడాలే పులి 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 రారా పులే పల్లి పల్లి అందాలని నీకే బల్లే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలే గల్లో మల్లే టైమ్ అప్. లాస్ట్ 30 సెకండ్స్. ఒకటి ఆల్రెడీ వేసారు, 4 వేస్తే గెలిచిపోతారు. గో ఫర్ ఇట్. చెత్తూరు మా వెళ్ళు తినిపించరా అవే వెళ్ళ టేస్ట్ ఏంటో చూపించరా అత్తూరు కవిళ్ళు పచ్చి పన్న మెత్తాని పట్టుల్లో అల్లాడించన్నా ఎత్తుల్లో ఎల్లో మత్తుల్లో మా ఎల్లో నువ్వే చేసుకున్నా నిన్నే కాదంటానా ఏ పిల్లో యా పిల్లో పొంపుల్లో సొంపుల్లో పులాసాల కుర్చీలే వేసేయన్నా పట్టుచిరే కట్టాలా దూసిరే కట్టాలే సిగుచుకే పెట్టాలా సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలా తాళి బొట్ట కట్టాలా ఏ పందిట్లో పిల్లని చేయబడాలే టైమ్ అప్. మీరు టోటల్ గా వేసిన బాల్స్ 1, 2, 3 and 4. కానీ అందులో ఒకటి కింద పడి వెతుక్కొని మరి నాకు వేస్తుంది ఆవిడ. అదొకటి మైనస్ చేస్తున్నాం. మీ టార్గెట్ 5 ఉండే, కానీ మీరు వేసిన 3 కాబట్టి రౌండ్ విన్నర్. 4,000 రూపీస్. Another fantastic episode comes to an end. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు